అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. శతమానం సిల్క్స్ విజయవాడలో కొత్త షోరూమ్ని ప్రారంభిస్తున్నారు అన్నమాట అండి. దానికి మనల్ని ఆహ్వానించారు. ఉదయమే తెల్లవారుజామునే బయలుదేరి విజయవాడ వచ్చామన్నమాట అండి. నేను, మా వారు, మా మరిది గారు ముగ్గురం బయలుదేరి వచ్చాము. నేను షాప్కి వెళ్ళేసరికి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారనమాట. శతమానం సిల్క్స్ వారు మనకి ఒక మంచి ఆఫర్ కూడా ఇచ్చారండి. ఏంటంటే, మీరు ప్రారంభోత్సవానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకోండమ్మా, మీరు అక్కడ కలవండి అని చెప్పారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. మీరు అనొచ్చు, మీరు ప్రతిసారి షాపులకి వస్తారు కదా, ప్రతిసారికి ఊళ్ళకి వస్తూ ఉంటారు కదా, అప్పుడే కలవచ్చు కదా అందరినీ అని చెప్పి. కానీ షాపుకి వెళ్ళినప్పుడు నేను మన ఫ్యామిలీ మీట్ అనో మరొకటనో అనౌన్స్ చేసి అందరినీ రమ్మన్నాను అనుకోండి, షాపు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా. వాళ్ళ బిజినెస్ టైంలో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది. అలా కాకుండా ఇట్లా ఓపెనింగ్ అప్పుడు నన్ను ఇన్వైట్ చేయగానే ఫస్ట్ నేను అడుగుతాను అనమాట, అమ్మ మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలుచుకోనా అని చెప్తాను. వారు మాత్రం చాలా హ్యాపీగా ఇన్వైట్ చేసుకోండి అని చెప్తారు. అంటే ఈ అవకాశాన్ని నేను మంచిగా ఉపయోగించుకున్నట్లు నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే నన్ను కలవాలని, మన ఇంటికి రావాలని కూడా చాలా మంది కోరుకుంటూ ఉంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్ మీరు కామెంట్స్లో రాస్తూ ఉంటారు కదా, మిమ్మల్ని కలవాలని ఉందమ్మా కానీ మాకు వీలవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు కదా. ఇలాంటప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తే వీలైతే మీరందరూ అక్కడికి వచ్చారనుకోండి, మిమ్మల్ని అందరినీ కలిసినట్లు అవుతుంది కదా. అలా ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట నేను. అలానే ముందు రోజు అనౌన్స్ చేశానండి. మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చి కలిశారు. నాకు మీరు ప్రతిరోజు కామెంట్స్ పెడతారు, అవన్నీ కూడా ఒక్కటి కూడా విడవకుండా చదువుకుంటానండి. ఎందుకంటే మరుసటి రోజు కొద్దిగా ఏ రోజన్నా భర్తకి ఇద్దాము వీడియో చేయకుండా అని అనుకున్న కామెంట్స్ని చదువుకున్నప్పుడు ఇంకా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట అండి. ఇప్పుడు ప్రస్తుతానికి స్క్రీన్ టైం తగ్గించి కమెంట్స్ని చదివే డ్యూటీ మా మరిది గారు, మా వారు తీసుకున్నారు అనమాట. చదివి వినిపిస్తారండి. నా పాటిని నేను వంట చేసుకుంటూ ఉన్నాను అనుకోండి, వాళ్ళు పక్కన చదవటం అట్లా అనమాట. అంటే వాళ్ళ ఖాళీ టైంలో భోజనాలు అయిన తర్వాత ఒక గంట సేపు కూర్చుంటాం అనమాట. అప్పుడు చదివి వినిపించటం. అలాగా మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుకుని దాని నుంచి నేను ఎనర్జీని తీసుకుంటానండి. అలాగే ఈరోజు అందరినీ కలవటం మాత్రం అండి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇటువంటి అవకాశం వస్తే మాత్రం నేను ఎప్పుడూ వదులుకోనండి. మీకు ఏమాత్రం వీలైనా సరే నేను ముందే అనౌన్స్ చేస్తాను కాబట్టి తప్పకుండా వచ్చి కలవండమ్మా. ఎందుకంటే నేను మీ అందరినీ మీ ఇళ్ళకొచ్చి కలవటమో, మీ దగ్గరికి రావటమో అనేది కష్టం కొంచెం, తెలుసు కదా. అలానే మీరు ప్రత్యేకించి నా కోసం భీమవరం రావటం కూడా కొద్దిగా శ్రమ, కష్టంతో కూడుకున్న పనే అండి. అందుకని మిమ్మల్ని అందరినీ కలవటానికి ఇది ఒక మంచి అవకాశం అని అంటున్నానండి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చెప్పిన విషయం ఏంటో తెలుసా అండి, మీరు మావుళ్ళమ్మ తల్లి గురించి చెప్పారు. అట్లానే మావుళ్ళమ్మ తల్లికి ఏం మొక్కుకోవాలి, అరటికెల మొక్కుకోవాలి అని చెప్పాను కదండి, ఏదన్నా సంకల్పించుకున్నప్పుడు. అలా కూడా సంకల్పించుకున్నారంట. కొందరైతే భీమవరంలో మన ఇంటికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, మావుళ్ళమ్మ తల్లికి మొక్కుకున్నామండి, మా సంకల్పం నెరవేరింది, అరటిగెల ఇచ్చాము మావుళ్ళమ్మ తల్లికి, తర్వాత అక్కడ అడ్రస్ కనుక్కొని మీ దగ్గరికి వచ్చామండి అని చెప్తూ ఉంటారనమాట. అది కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే మావుళ్ళమ్మ తల్లి నన్ను ఎంచుకుందనమాట తన గురించి చెప్పమని. అలా అనుకుంటానండి నేను. నాకెవరన్నా చెప్తారేంటండి, గుడోళ్ళు ఏమన్నా చెప్తారా మా మావుళ్ళమ్మ తల్లి గురించి చెప్పండి అని. ఏం కాదండి, మా ఎలవేల్పు, మా భీమవరం ఎలవేల్పు మావుళ్ళమ్మ తల్లి అండి. ఆవిడ గురించి చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అట్లానే మా సోమేశ్వర స్వామి, పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వరుడు మా భీమవరంలో ఉన్నాడండి. ఆ గుడి గురించి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మావుళ్ళమ్మ గుడి, సోమేశ్వర స్వామి ఆలయం చూసుకుని మీ ఇంటికి వచ్చామండి, మిమ్మల్ని కలుద్దామని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలానే వీలవని వాళ్ళు
ఇట్లా ఎప్పుడన్నా నేను పలానా చోటకి వస్తున్నానండి అని చెప్పినప్పుడు రావటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం రావటం మరి గొప్ప విషయం కదండీ! అలాంటి అవకాశం శతమానం సిల్క్స్ వారు నాకిచ్చారండి. ఇంతకుముందు హైదరాబాద్ చందానగర్‌లో కొత్త షాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇన్వైట్ చేస్తే ఓపెనింగ్‌కి నేను మీ అందరికీ తెలియజేసి షాప్‌కొచ్చానండి. హైదరాబాద్‌లో మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందొచ్చి కలిసారు. అలానే ఇప్పుడు విజయవాడలో కూడా కొత్త షాపుని ప్రారంభించారనమాట అండి. శతమానం సిల్క్స్ ఇప్పటి వరకు వైజాగ్, చీరాల, హైదరాబాద్‌లో 2 చోట్ల మొత్తం 4 షోరూమ్‌లు ఉన్నాయి కదండీ! ఇప్పుడు ఐదో షోరూమ్‌గా విజయవాడలో నూతనంగా ప్రారంభించారనమాట అండి. శతమానం సిల్క్స్ అంటే నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే చాలా క్వాలిటీ బట్టలుంటాయి. అలానే చాలా మంచి ప్రైస్‌లో కూడా అందజేస్తూ ఉంటారు. మన వీడియోస్‌లో మీరందరూ గమనించే ఉంటారు కదా! అలానే అప్పుడప్పుడు మంచి ఆఫర్స్ కూడా అంటే వేవర్స్ ఆఫర్ అవన్నీ ఇచ్చినప్పుడు కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కదా! అసలు 1 డేలో అయిపోతాయంటండి. అంత మంచిగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అలానే షాపు అధినేతలైన నాగలక్ష్మి, భాగ్యశ్రీ, నాన్నగారు, వారి అబ్బాయిలిద్దరూ అందరూ కూడా నా పట్ల చాలా ప్రేమగా ఉంటారండి. ఒక సొంత సభ్యుల్ని, ఇంటి సభ్యుల్ని ఎలా ట్రీట్ చేస్తారో అట్లా ట్రీట్ చేస్తారనమాట. నాకది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తదండి. వీరనే కాదులెండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి షాపు వారు నన్ను ఇన్వైట్ చేసే ప్రతి షాపు వారు కూడా ఇక మీదిది సొంత షాప్ అండి. మీకు ఏది నచ్చితే అవి చూపించండి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి. మేము ఈ స్టాక్ పెట్టాము. ఇవి మాత్రమే చెప్పండి అని మేమెప్పుడూ చెప్పమండి. ఇది మీ సొంత షాపు. మీ ఇష్టం అండి అని చెప్తారు. ఆ మాట కూడా నాకు చాలా ఆనందం కలిగిస్తదండి. అలాగే మన శతమానం సిల్క్స్ పట్టు చీరల దగ్గర నుంచి, పెట్టుబడి చీరలు, నార్మల్ కాటన్ చీరలు, నార్మల్ సిల్క్ శారీసు, డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి ఫంక్షన్ వేర్ ఇటువంటియన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా! అందులో చాలామంది ఏదన్నా శారీ నాకు సెలెక్ట్ చేసి పెట్టండి అని ఒకళ్ళు, అమ్మ ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను ఇది బావుందా? అని ఒకళ్ళు, అలానే మీరేం తీసుకున్నారమ్మా? మీరు తీసుకున్న శారీ చూపించండి. అలాంటిదే మేము కూడా తీసుకుంటాము అని చెప్పి ఒకరు ఇట్లా అంటూ ఉంటే మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే ఇదంతా మనందరి మధ్య ఉన్న బాండింగ్ అండి. నిజానికి ఎందరో యూట్యూబర్స్ ఉన్నారండి. అందరికీ కూడా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీసే ఉన్నాయి. అంటే సబ్‌స్క్రైబర్స్‌తో కూడిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయండి. కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అండి అసలు వాళ్ళ ఇంట్లో నేను సభ్యురాలిని. అలానే వారందరూ మా కుటుంబ సభ్యులు. ఇక అంతే అండి. దానిలో అప్పీల్ లేదు. అతిశయోక్తి అనేదే లేదండి. నాకది చాలా గర్వంగా అనిపిస్తదండి. నాకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా క్వాలిటీ పీపుల్ అని కూడా అనిపిస్తది. ఆహ్, చిరాగ్గా అలకా మాట్లాడటం, ఆహ్, ఏదో చిల్లరగా మాట్లాడటం, చిల్లర వేషాలేయడం ఇటువంటియి ఎక్కడా నాకు తారసపడవండి. నేను నిజంగా ఉన్న మాట చెప్తున్నా. మనస్ఫూర్తిగా చెప్తున్న మాట అన్నమాట ఇది. ఇది చాలా గర్వంగా కూడా నాకనిపిస్తదండి. అంటే ఇది ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఈ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద ఎవరైనా ఈ ప్లాట్‌ఫార్మ్ ఎక్కేయొచ్చు. ఎవరైనా వారి అభిప్రాయాన్ని చెప్పేయొచ్చు. ఎవరైనా వాళ్ళ నోటికొచ్చింది మాట్లాడేయొచ్చు. అలా కదా! ఈవెన్ కామెంట్స్ రూపంలో కూడా. కానీ మనకొచ్చే కామెంట్స్ చూడండి చాలా సభ్యతగా ఉంటాయి. చాలా సంస్కారంతో ఉంటాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంత ఆపేక్షగా, అంత ప్రేమగా ఉంటారండి. నేను ఇలా ఏదో దీన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పడం పెద్ద విషయంగా చెప్పటం కాదండి. ఉన్న విషయాన్నే మీతో చాలా ఆనందంగా షేర్ చేసుకుంటున్నానండి. నేను నిజంగా భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. ఇదంతా కూడా భగవంతుడిచ్చిన అనుగ్రహం అండి. అలానే నాకు తెలిసిన విషయం చిన్నదైనా, పెద్దదైనా ఏదో ఒకటి మీతో షేర్ చేసుకుంటే నాకింకా ఆనందంగా అనిపిస్తదండి. దానికి కారణం ఏంటంటే, వెంటనే మీరు కామెంట్‌లో పెడతారు. అమ్మ ఈరోజు పలానా విషయం చెప్పారు. మాకు దీని గురించి తెలీదని. లేదా ఈ విషయం ఈరోజు వీడియో పెట్టారు కదా! చాలా బావుందని. అలానే నాకు కొంచెం కళ్ళుకి ఇబ్బందిగా ఉన్నాది. డాక్టర్ గారికి చూపించుకున్నాను అని పెడితే కూడా అండి, మీరందరూ కూడా కామెంట్స్ ఎక్కువ మీరు చదవొద్దండి. మీ మరిది గారు ఎవరో ఒకళ్ళు చదివి వినిపిస్తున్నారు కదా! కొంచెం స్క్రీన్ టైమ్ తగ్గించండి అని మీరందరూ నా పట్ల ఎంతో కన్సర్న్ చూపించారండి. నా పట్లనే కాదండి. రమ్య బ్యాగ్ పోయింది అనంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ
అల్లల్లాడిపోయారండి. మేమంతా ఎంత బాధపడ్డామో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత బాధపడ్డారు. అలానే రమ్య హ్యాండ్ బ్యాగ్ దొరికింది అని చెప్పిన తర్వాత మీరందరూ ఎంత సంతోషించారోనండి. నిజంగా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సెలక్షన్ సూపర్ ఉన్నదండి. నాకు ఒక విషయం అర్థమైంది, మీరు లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టపడతారు. అలానే ఈరోజు శతమానం సిల్క్స్ కొత్త షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా అండి మంచి ఆఫర్లు ఇచ్చారు. మంచి మంచి చీరలు, అందున వరలక్ష్మి వ్రతం రాబోతోంది, ఇక పండుగలన్నీ రాబోతున్నాయి కదండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచి మంచి చీరలు తీసుకున్నారు. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ ఇవి కూడా ఆఫర్లో పెట్టారు. 1800 అండి ఇవి. 18, 1875, 19 అంతే, 2000 బిలో. భలే బాగున్నాయండి ఆ చీరలన్నీను. అందరూ తలా ఒకటి తీసుకున్నారనమాట. అట్లానే పట్టు చీరల మీద కూడా మంచి ఆఫర్ ఇచ్చారు. 30%, 50% వరకు కూడా ఆఫర్ ఉండటంతో పట్టు చీరలు కూడా చాలా తీసుకున్నారండి అందరూను. అలానే కొన్ని వాటి మీద అయితే 70% వరకు కూడా ఆఫర్ ఉన్నది. రకరకాల చీరలు అందరూ సెలెక్ట్ చేసుకుని, అమ్మ మేము ఈ చీరలు తీసుకున్నామని చెప్పి చూపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. చాలా బాగుందమ్మా, మంచిగా దీని మీద బ్లౌజ్ అది కుట్టించుకుని మంచిగా మ్యాచింగ్ వేసుకుని చక్కగా కట్టుకోండి, చాలా బాగుంటుంది అని. నేనేమి అది మాట వరుసకి చెప్పటం కాదండి, మనస్ఫూర్తిగానే చెప్తాను. ఎందుకంటే స్వల్పమైన ఆనందాలండి మన ఆడవాళ్ళవి. ఒక మంచి చీర కట్టుకుని ఎంతో సంతోషపడిపోతూ ఉంటాము. అలానే మన మనసిరిగి భర్త మెలిగినప్పుడు కూడా మనం చాలా ఆనందపడతామండి. మన ఫ్యామిలీ మెంబర్స్‌లో చాలామంది వాళ్ళ హస్బెండ్ వారిని తీసుకొని రావటం, మా మిసెస్‌కి ఇదంటే చాలా ఇష్టమండి అని చెప్పటం, ఇవన్నీ మాత్రం నాకు భలే సంతోషాన్ని ఇస్తాయండి. అంతెందుకండి, మన భీమవరంకి వచ్చే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫ్యామిలీస్‌తోనే వస్తారండి. వాళ్ళ హస్బెండ్ తీసుకురావటమో, పిల్లలు తీసుకురావటమో అట్లా వస్తారనమాట. అసలు వయసుతో సంబంధం లేదండి. పెద్ద వయసు వాళ్ళ దగ్గర నుంచి చిన్న వయసు వాళ్ళ వరకు కూడా, అంటే భార్య ఇష్టానికి విలువ ఇవ్వటం అనే పాయింట్ ఉంది చూడండి, అది నాకు చాలా బాగా నచ్చుద్దండి. ఇక వాళ్ళకి లైఫ్‌లో తిరుగులేదండి. మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ భార్య ఇష్టానికి విలువ ఇచ్చారు. అదనమాట అండి కారణం. ఈ దంపతులు అయితే ఇంతకుముందు మన భీమవరం కూడా వచ్చారండి. అప్పుడు చెప్పారనమాట, కాఫీ షాప్ ఉంటుందండి మాకు, మీకు కాఫీ అంటే ఇష్టం కదా, మంచి కాఫీ ఇస్తామండి మీకు, కాఫీ పౌడరు అని చెప్పి. ఏమండి, విజయవాడ షాప్ ఓపెనింగ్‌కి వెళ్తే గుర్తుంచుకుని మళ్ళీ భార్యాభర్త ఇద్దరు వచ్చి నాకు వారు స్వయంగా తయారు చేసిన కాఫీ పౌడర్‌ని ఇచ్చారనమాట అండి. అసలు ఎంత అభిమానం ఉంటే ఇలా తెచ్చిస్తారండి. వీరిని చూస్తే మా అమ్మగారు గుర్తుకొచ్చారండి. మా అమ్మగారు చూడంగానే ఇలానే ఉండేవారు. అదే హెయిర్ స్టైలు, అలానే స్పెట్స్, ఇట్లానే ఉండేవాళ్ళు. అమ్మకి కాటన్ చీరలంటే ఎంత ఇష్టమో అనమాట అండి. ఇలా ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే నాకు ఒక్కో అనుభూతి కలుగుతూ ఉన్నదండి. మిమ్మల్ని అందరినీ కలవటానికి ఇది ఒక మంచి అవకాశం అని అనిపించిందండి నాకు. అలానే మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నాకు ఎంత ఆనందంగా అనిపించిందంటే, నన్ను కలిసినందుకు మీరు ఆనందపడ్డారు, నాకు తెలుస్తోంది ఆ విషయం. అలానే మిమ్మల్ని కలిసినందుకు 100 రెట్ల ఆనందం నేను పొందానండి. ఇంతటి ఆనందాన్ని నాకు అందించిన శతమానం సిల్క్స్ వారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలానే షాపుకి వస్తే నాగలక్ష్మి, భాగ్యశ్రీ ఇద్దరు కూడా నాకు పసుపు, కుంకుమ, చీర అన్నీ అందచేశారనమాట అండి. ఇటువంటి షాపులు ఇంకా చాలా ఊళ్ళల్లో ప్రారంభించండమ్మా. మంచి తక్కువ ప్రైస్‌లో, ఆఫర్ ప్రైస్‌లో మంచి మంచి చీరలు మన ఆడవాళ్ళందరికీ కొనుక్కునే అవకాశాన్ని కల్పించండి. అలానే వీరిద్దరు ఫ్రెండ్స్ అనమాట అండి. మీ ఇద్దరి స్నేహం ఇలా 10 మందికి ఉపయోగపడేలాగా, 10 మందికి ఆదర్శంగా ఉండేలాగా మీ స్నేహం ఎప్పుడు కొనసాగాలి అని చెప్పి నేను విషెస్ అందచేశాను అనమాట అండి. ఇక వారందరికీ బాయ్ చెప్పి బయలుదేరుతుంటే దిగువకొచ్చినా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వస్తూనే ఉన్నారు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదండీ! ఇక బయలుదేరిపోయామనమాట. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తోందండి. ఇటువంటి అవకాశం భగవంతుడు నాకెప్పుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.